హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఖాళీ లైనక్స్ ఓఎస్ని యూస్ చేసుకొని టార్నెట్ అనే ఒక ప్రోటోకాల్ని యూస్ చేసుకొని ప్రతి 3 సెకండ్స్కి ఒకసారి ఐపీ అడ్రస్ని అన్లిమిటెడ్ టైమ్స్ చేంజ్ చేసుకునే ఒక మెథడ్ని మనం ఈవేళ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డెమో చూడండి ఒకసారి. పర్ 3 సెకండ్స్కి ఒకసారి మనం పేజ్ రీఫ్రెష్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. అనదర్ సైట్లో చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదా అని. ఇందులో చూడండి స్విట్జర్లాండ్ అని చూపిస్తుంది కదా. రీఫ్రెష్ చేశాక మనకి ఐపీ అడ్రస్ లొకేషన్ చేంజ్ అయ్యింది, జర్మనీ అని. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఖాళీ లైనక్స్లో మీ టెర్మినల్ని ఓపెన్ చేసుకోండి. ఈ కమెంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి మీరు కమెంట్స్ టైప్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే, మనం ఇప్పుడు టార్ ప్రోటోకాల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం టార్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రీ ఇన్స్టాల్ అయ్యి లైనక్స్లో ఉండదు, మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని ఒక కమాండ్ సుడో ఏపీటీ ఇన్స్టాల్ టార్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీకు మాత్రం మీరు కొత్తగా యూజ్ చేస్తే మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలి టార్ని. ఇన్స్టాల్ అయ్యాక టార్ని మనం స్టార్ట్ చేసుకోవాలి. దీనికోసం సింపుల్ కమాండ్ సుడో systemctl స్టార్ట్ టార్. ఇది చేశాక మనం యాక్టివేట్లో ఉందా లేదో డిసేబుల్ అయ్యిందా చూడడానికి మనం సిస్టమ్ స్టేటస్ టార్ అని ఒక కమాండ్ని యూజ్ చేసి ఆన్ ఉందా, యాక్టివ్లో ఉందా, డిసేబుల్లో ఉందా మనం చూసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ కమాండ్. ఇప్పుడు మనం న్యూ టెర్మినల్ని ఓపెన్ చేసుకొని పైథాన్ 3 పిప్ని ఇన్స్టాల్ చేయాలి. అసలు ఈ కమాండ్ వల్ల యూజ్ ఏంటంటే, మనకి పైథాన్ 3 ప్యాకెట్స్ని మేనేజ్ చేయడానికి ఒక టూల్ని యూజ్ చేస్తాం, pip3ని. అది డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కమాండ్ లైన్ని మనం యూజ్ చేస్తాం. దీనివల్ల మనకి టార్నెట్ అనేది లేదా వేరే అప్లికేషన్స్, వేరే టూల్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ నా దీంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నాకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక మనం మెయిన్ టూల్ టార్నెట్ని ఇన్స్టాల్ చేయడానికి సుడో పిప్ ఇన్స్టాల్ టార్నెట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్, ఇన్స్టాల్ అయిపోయాక మనం బ్రౌజర్లోకి వెళ్ళి కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. దీనివల్ల ఏంటవుద్దంటే, మన ట్రాఫిక్ అనేది టార్ ప్రోటోకాల్ నుంచి ఇంటర్నెట్లోనికి వెళ్తుంది. దానివల్ల మన ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. లేదు మనం ఈ కాన్ఫిగరేషన్స్ మనం చేంజ్ చేయకపోయామనుకో, నెక్స్ట్ టైం నుండి మనం ఎప్పుడు టార్ని కనెక్ట్ చేసినా అది రిఫ్లెక్ట్ అవ్వదు మన బ్రౌజర్లోనికి. దాంతో ఏంటంటే ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని మనం ఈ కస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం చేంజ్ చేసుకొని మన టార్నెట్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. టూల్ని స్టార్ట్ చేయడానికి మనం టార్నెట్ -interval 3 -count 0 అనేది మనం పెట్టుకుంటాం. ఈ కమాండ్ని ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు -interval అనేది మనకి ఎన్ని సెకండ్స్కి టైం అనేది, ఎన్ని సెకండ్స్కి మన ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుందాం. 5 టైమ్స్ అంటే 5లా చేంజ్ అవుతుంది, 5 అంతే. 5 సెకండ్స్కి ఒకసారి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 150 అంటే 150 సెకండ్స్కి మనకి ఎన్ని ఐపీస్ అంతే అన్ని ఐపీస్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ అనేది 0 పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి 3 సెకండ్స్ అయ్యాక ఒకే ఐపీ అడ్రస్ కాకుండా మనకి అన్లిమిటెడ్ ఐపీ అడ్రసెస్ అంతే. ఇప్పుడు మనం 10 పెట్టుకున్నాం అనుకో, 10 రొటేట్ అవుతుంది. ఇప్పుడు 0 పెట్టుకున్నాం అనుకో, అన్లిమిటెడ్ ఐపీ అడ్రసెస్ అంతే. 3 సెకండ్స్ అయ్యాక ఒకటి, 3 సెకండ్స్ అయ్యాక ఒకటి, 3 సెకండ్స్ అయ్యాక ఒకటి వచ్చే ఐపీ అడ్రస్ మళ్ళీ మనకి రివర్స్ రాదు. ఇవన్నీ అయిపోయాక మనం కనెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం చూడండి బ్రౌజర్లో వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. దీనికోసం మనకి చాలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి మనం టెస్ట్ చేయడానికి. నేను మెయిన్గా యూజ్ చేసేది అఫీషియల్ సైట్, టార్ ప్రాజెక్ట్ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి నేను చూస్తాను. ఇక్కడ చూడండి మనకి ఐపీ అడ్రస్ చేంజ్ అయ్యింది. నెక్స్ట్ వేరే సైట్లోకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇందులో కూడా చేంజ్ అయినట్టు మనకి హింట్ చూపిస్తుంది. రీఫ్రెష్ చేద్దాం ఒకసారి.
3 seconds ఐపీ అడ్రస్ చేంజ్ అయింది అంతే. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ మొత్తం కరెక్ట్ అయినట్టే. మళ్ళీ చేంజ్ అయింది. ఈ ప్రాసెస్ని స్టాప్ చేయడానికి కీబోర్డ్లో Ctrl+C అని నొక్కితే ప్రాసెస్ అక్కడికి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మన స్టేటస్ యాక్టివ్లో ఉందో లేదో చూడడానికి మనం sudo systemctl status tar అనే కమాండ్ని టైప్ చేస్తే మన టార్ స్టేటస్ని చూపిస్తుంది. దీన్ని మనం స్టాప్ చేసుకోవడానికి sudo systemctl stop tar అనే కమాండ్ని యూజ్ చేస్తే ఈ స్టేటస్ అనేది స్టాప్ అవుతుంది. నెక్స్ట్ దీనివల్ల మనకి ఇంకా ప్రాసెస్ స్టాప్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి సిస్టమ్ స్టేటస్ని చూద్దాం, డిసేబుల్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి, నేను దాన్ని రిప్లై ఇస్తాను. మీకు ఈ ఛానల్ కంటెంట్ నచ్చినా ఇలాంటి కంటెంట్ కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.